మహిళా కమిషన్ ఎదుట ఈ నెల 22న వేణుస్వామి హాజరవుతారా లేదా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. తానేం తప్పు చేయలేదని వాదిస్తున్న వేణుస్వామి మహిళా కమిషన్ ముందు హాజరు కావడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి తోడు వేణుస్వామికి మద్దతుగా ఆయన భార్య వాణి పలు వీడియోలు విడుదల చేసింది. తామేం తప్పు చేయలేదని ఆ వీడియోల్లో వాణి తెలిపింది. జ్యోతిష్య పండితుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. సెలబ్రిటీలపైన అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వేణుస్వామి పైన ఫిలిం జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిసి ఫిలిం జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు ఇచ్చింది. మహిళా కమిషన్ ముందు వేణుస్వామి హాజరవుతారా లేదా అనేటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇక మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య, ఇటు వేణుస్వామిపై ఇటు మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఇక దీనికి సంబంధించి ప్రముఖులు, రాజకీయ నాయకులకు సంబంధించి కూడా జ్యోతిష విషయాలు కావచ్చు, తాజాగా నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ వ్యవహారానికి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మహిళా జర్నలిస్టులు కొద్ది రోజుల క్రితం తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిశారు. ఇట్లా దీనికి సంబంధించి వేణుస్వామికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కావచ్చు, అతడు చేస్తున్న వీడియోకి సంబంధించి కూడా కొంత అసభ్యకరంగా ఉన్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్ అవుతున్నాయంటూ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలంటూ మూకుమ్మడిగా తెలుగు డిజిటల్ సంబంధించిన నాయకులు కావచ్చు, ఇటు తెలుగు సంబంధించిన ఫిలిం జర్నలిస్టులు కూడా కొద్ది రోజుల క్రితం ఇటు మహిళా కమిషన్ కలిసిన నేపథ్యంలో వారి ఫిర్యాదుని స్వీకరించిన మహిళా కమిషన్ అటు వేణుస్వామి గత కొద్ది రోజులుగా చేసిన వీడియోస్ కావచ్చు, తాజాగా నాగ చైతన్య ఎంగేజ్మెంట్ సంబంధించిన పూర్తి వివరాలను తీసుకున్న తర్వాత కూడా ఈ నెల 22న మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ కూడా నిన్న సాయంత్రం సమన్లు జారీ చేయడం జరిగింది. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఇండస్ట్రీకి సంబంధించి కూడా పెను దుమారం రేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అతడు జ్యోతిష్యానికి సంబంధించిన చేసిన వ్యాఖ్యలు కావచ్చు కొంత అసభ్యకరంగా ఉన్నాయి. ఇతరులు కూడా దాన్ని మరొక రకంగా ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి ఇది సరైన వ్యవహారం కాదంటూ కూడా వారు మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో మహిళా కమిషన్ సీరియస్ గా వివరించింది. ముందుగా పోలీసులకు సంబంధించి ఫిర్యాదు చేద్దాం నేపథ్యంలో ఇటు వ్యవహారానికి సంబంధించి కూడా కొంత మహిళలను కించపరిచే విధంగా అతడు చేసిన వీడియో కింద కూడా వివిధ సంబంధించిన సోషల్ మీడియా మాధ్యమాలకు సంబంధించి కూడా రకరకాల ట్రోల్ చేసిన నేపథ్యంలో కొంత ఇబ్బందికరంగా ఉందంటూ కూడా మహిళా జర్నలిస్టులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో వేణుస్వామిని 22న స్వయంగా హాజరు కావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీరికి సంబంధించి ఇప్పటికే వేణుస్వామికి సంబంధించి కూడా ఇటు ఫిలిం ఇండస్ట్రీ సంబంధించి కూడా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వేణుస్వామి భార్య కూడా కొంత బాసటగా నిలుస్తూ ఆయనకి మద్దతుగా కొన్ని వీడియోలు చేయడం ప్రస్తుతానికైతే కొంత చర్చనీయాంశంగా మారినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ వ్యవహారానికి సంబంధించి ఈ నెల 22న అటు మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది కాబట్టి ఆయన నేరుగా మహిళా కమిషన్ హాజరవుతారా లేకపోతే వ్యక్తిగతంగా ఎవరైనా అడ్వకేట్తో తనకు సంబంధించిన సమన్లకు సంబంధించి వివరణ ఇస్తారా లేదని మాత్రం ప్రస్తుతం అయితే మనం చూడాల్సి ఉంటుంది. సంధ్య.